హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతానము భూమి మీద బలవంతులుగా నందురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలిచును. 112వ కీర్తనలో 1-3 వచనాల్లో ఈ మాట రాయబడింది. మనందరికీ తెలుసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి ఆశీర్వాదము ఆమెన్ అనబడుతుంది మన జీవితంలో. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, వాని యొక్క సంతానము, వాని యొక్క బిడ్డలు భూమి మీద బలముగా ఉంటారట, దీవింపబడతారట. కలిమియు సంపద వారి ఇంటిలో ఉంటాయంట. వారి నీతి నిత్యము నిలిచేదిగా ఉంటుందంట. ఎవరు ఈ వ్యక్తి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అయ్యున్నాడు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో చూసినట్టయితే, సాతాను యేసు ప్రభుని శోధిస్తూ, నువ్వు నాకు తల వంచితే, నువ్వు నాకు నమస్కరిస్తే ఇవన్నీ నీకు ఇస్తానంటాడు. అయితే యేసయ్య అంటున్నాడు, దేవుని యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి. ప్రాస్క్రీనియో అంటే దేవుని మాత్రమే ఆరాధించాలని ఆయన తల వంచకుండా దేవుని యందు నిజమైన భయభక్తుల్ని కనపరిచాడు. ఆయన సంతానం గురించి రాయబడింది. వారు నీతి నిత్యము నిలిచి ఉండను, వారు దీవింపబడుదురు, బలవంతులుగా ఉందురు అంటున్నాడు. నిజంగా రోమీయులకు రాసిన పత్రికలు ఈ మాట రాస్తారు. మొదటి ఆదాము తల వంచడం ద్వారా, లోబడిపోవడం ద్వారా, వాని యొక్క అవిధేయత ద్వారా మనందరము పాపులుగా ఎలా చేయబడ్డాము, శాపముగా, దరిద్రత, రోగము ఎలాగొచ్చిందో, మన ప్రభు అయిన క్రీస్తు కడపటి ఆదాముగా వచ్చి ఆయన ప్రతి ఆజ్ఞను నెరవేర్చి నిజమైన భయభక్తులు దేవుని వైపు చూపి ఆయన ద్వారా దేవునికి ఒక గొప్ప సంతానము, గొప్ప కుమారులను తండ్రికి ఇచ్చాడంట. ఆయన వెంబడిస్తున్న మనము, ఆయన సంతానమని పిలువబడుతున్న మనము భూమి మీద నిశ్చయముగా బలవంతులుగా ఉంటాం, దీవింపబడతాం, స్థిరమైన కలిమింటో చూస్తాం, సర్వ సంపదలు మన ఇంట్లో ఉండడం చూస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నీతి నిత్యము నిలిచే నీతి మన మీద ఆపాదించబడింది. దేవుని స్తోత్రం, ఆమేన్. అలాంటి భయభక్తులతో మనం ముందుకు వెళ్దాము కాక. ఆయనకు మాత్రమే, ఆయనకి చెందవలసిన స్థానాన్ని ఆయనకు మాత్రమే క్రీస్తు ఎలాగిచ్చాడో ఆయన వెంబడించేవారుగా అట్టి ఆరాధన దేవునికి చేస్తూ ఇలాంటి దీవెనతో మనం ముందుకు వెళ్దాము కాక. ఆమేన్.